శృంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడు అనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి భార్యను కుమార్తెను వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి. ధర్మనందనుడు నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉంది. ఆయన పడవవాడిని నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అయ్యా, కేవలం ₹1 మాత్రమే అన్నాడు పడవవాడు. ధర్మనందనుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. పైగా నది ఆవలిగట్టు కనుచూపు మేరలో లేదు. ధర్మనందనుడు భార్య కుమార్తెలతో పడవెక్కి నది దాటి దైవ దర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు. ఆలయం ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు. అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి యువతల గట్టుకు చేరుతారు. పడవవాడు ధర్మనందనుడి కేసి నవ్వుతూ చూసి, అయ్యా, మరేం అనుకోకండి, తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి ₹5 చొప్పున మొత్తం ₹15 అన్నాడు. ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిసి ₹3 కదా తీసుకున్నావు, ఇప్పుడు ₹15 అడుగుతున్నావేంటి? ఇందుకు తగిన కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు పడవవాడు. ధర్మనందనుడు దానికి ఆశ్చర్యంగా చూశాడు. అయ్యా, క్షమించండి, చెప్పేందుకేమీ లేదు, ఇది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.